కాళేశ్వరం ప్రాజెక్టు కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం రైతు బజార్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత, బూడిద భిక్షమయ్య గౌడ్, ఇక రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డితో జిల్లా నాయకులు పాల్గొన్నారు. సిబిఐకి అప్పగించడం కేవలం బీజేపీ కాంగ్రెస్ కుమ్ముకై కేసీఆర్ గారి మీద కాళేశ్వరం దాని మీద సిబిఐకి అప్పగించడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అసెంబ్లీలో అన్ని పార్టీలలో ఎవరు కూడా దీన్ని ప్రస్తావించలేదు. ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులే ప్రస్తావించి దీన్ని సిబిఐకి ఇవ్వాలి కాళేశ్వరం ఇష్యూ. ఏదేమైనా తెలంగాణ ప్రజలు తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ అంతా సస్యశ్యామలమైంది. ఇటువంటి చిల్లర రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెప్తారు. తప్పకుండా ఇటువంటి ఉద్యమాలు చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోరు. ఈ చిన్న ఈ పోలీసులతో అయ్యేది ఏమీ లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలన్నీ గమనిస్తున్నా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినా చిత్తుగా ఓడిపోయే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. వాళ్ళకి తెలిసే అప్పుడు పనులు చేస్తూ ఉన్నారు. కమిషన్లు ప్రభుత్వాలు ఇచ్చినాయి కానీ ఏదన్నా నిలబడ్డదా? ఇవాళ సిబిఐని ఇచ్చిన వెంటనే అర్థమవుతా ఉంది బీజేపీ కనుసన్నలో పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బీజేపీకి బి టీమ్గా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ నిజంగా తెలంగాణ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ప్రజలను దగా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తెలంగాణకు ఇచ్చినటువంటి హామీలు దారి మలచడానికి ఆ దారి మలిచి ఎవరు కూడా ప్రజలు అడగకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తారు. రైతుల కోసం, ప్రజల కోసం ఇచ్చిన హామీలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ మీదనే ఏ రకంగా బదనాం చేద్దామా, ఉన్న మంచి పేరు ఎట్లా ఇవ్వడదామా, కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్ట్ని ఎట్లా బదనాం చేద్దామా అనే ఆలోచన తప్ప ఒక ఆలోచన లేదు. మనం కేసీఆర్ గారు ఎంతో గొప్ప ఆలోచనతో కాళేశ్వరం మనకు నీరుకి ఎంత కష్టం ఉందో తాగడానికి, సాగు చేయడానికి చాలా కష్టాలు. నీటి కష్టాలు తీర్చాలనే ఆలోచనతో గొప్ప ప్రాజెక్ట్ కాళేశ్వరం. తద్వారానే ఈరోజు మా ఆలేరు కానీ భువనగిరి కాళేశ్వరం కానీ మొత్తం కాళేశ్వరంతోనే ఇటు మల్లన్న సాగర్తోనే మందరి కొండపచ్చమ్మ మల్లన్న సాగర్తోనే మాకు లేకపోతే తాగునీరు ఉండదు, తాగునీరు రెండు ఉండక దారి లెక్క ఉండేది. కానీ అలాంటి గొప్ప ప్రాజెక్ట్ కడితే దాని ద్వారా మంచి పేరు వస్తుంది. ఎక్కడో 2 పియర్స్ కుంగిపోవడంతో దాంతో మొత్తం కాళేశ్వరం మొత్తం కుంగిపోయని చెప్పి అబద్ధాలు ఆడి పబ్బం గడుపుకుంటున్నారు. అది కాదు, మీరు ఇచ్చిన మాట ఏంటి? ఆ రోజు ఎలక్షన్ టైంలో ఎన్నో అబద్ధాలు ఆడారు, ఎన్నో మాయమాటలు చెప్పారు, 6 గ్యారెంటీలు చెప్పారు. అది ప్రజలకు తెలియదు. వాళ్ళకి అందరూ తెలిసిన మనతో రైతులు ఎంత కష్టపడతారు. ఏదో దేవుడి దయించి మొన్న నీళ్లు బాగా వచ్చినాయి కానీ వర్షాలు వచ్చినాయి కానీ లేకపోయింటే చాలా కరువు కాటగా ఉండేది.